మెల్లిగా. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అండి. అభి, నువ్వు చేసిన పని వల్ల మనం ఈ రౌండ్ ఓడిపోయాం. చూస్తూ చూస్తూ ఒక ప్రాణం గిలగిలలాడుతుంటే ఎలా ఊరుకోమంటారు? ఏదైతే అది జరుగుతుందిలే రాహుల్ బాబు. ఒక వైద్యురాలిగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. మరీ ఇంత అతి మంచితనం పనికిరాదభి. ఈ రౌండ్ లో కూడా అభి రాహుల్ జంటే గెలిచారు. మేము ఆగకుండా డ్యాన్స్ వేసాం కదా, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎలా గెలుస్తారు? ఇదేం ఫెయిర్గా అనిపించట్లేదండి. మీరు వాళ్ళని గెలిపించడానికే ఈ ఈవెంట్ పెట్టినట్టు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు గెలిచారో మాకు ఒక కారణం చెప్పండి. సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, కానీ అభి కాపాడటానికి వెళ్ళింది. ఇప్పటి వరకు జరిగిన డాన్సుల్లో వాళ్లే బాగా చేశారు. వాళ్ల మధ్య బాండింగ్, క్లోజ్నెస్ మేం గమనించాం. వాళ్ళంత బాగా డ్యాన్స్ చేస్తున్నా మానవత్వం చూపించే ప్రయత్నంలో వాళ్ళు డ్యాన్స్ని మధ్యలో ఆపేశారు. కానీ మీరు ఆపకుండా డ్యాన్స్ వేశారు, గుడ్. కానీ వాళ్ళు ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. అది ఇంకా మంచి క్వాలిటీ కదా. ఎప్పుడు మనస్వార్థమే కాదు, అవతల వారి క్షేమం కూడా చూసుకుంటూ ఉండాలి. అందులో వాళ్ళ జంట సూపర్. అందుకే ఈ రౌండ్లో వాళ్ళు విన్ అయ్యారు. నేను వాళ్ళ గెలుపుని ఆపాలని ప్రయత్నించి వాళ్ళ గెలుపుకి నేనే కారణమయ్యానా? నా చేతులారా నేనే వీళ్ళని గెలిపించినట్టున్నానే. ఏం ఆలోచిస్తున్నారు రాహుల్ బాబు? మనిద్దరికి ఒకటే రూమ్ ఇచ్చారు, పోనీలే అనుకుంటే ఇక్కడ ఒకటే మంచం ఉంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నాను. జంట అంటేనే ఇద్దరు ఒకరిగా కలుసున్నట్టు. ఈ పోటీ దేనికో మర్చిపోయారా? నిజమే అనుకో. ఎవరైనా జంటలకి ఇలా ఒకటే రూమ్, ఒకటే బెడ్ ఇస్తారు, విడివిడిగా ఏమీ ఇవ్వరు. అది అర్థమైందిలే, కానీ మీరు మరీ అంత కంగారు పడిపోకండి రాహుల్ బాబు. మీరు బెడ్ పైన పడుకోండి, నేను నేల పైన పడుకుంటాను. రోజు మనం చేసేది ఇదే కదా. అభికి చలేస్తున్నట్టుంది, అందుకే వణుకుతుంది. అసలే చలికాలం, రోజు ఇలాగే గుడిసెలో పడుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందేమో. అభి, అభి,
జయ